సరే చదివావా 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 నువ్వు చదివావా ఎందుకు చదవాలి? ఒక 10 minutes మీరు చదివారు, దానిలో ఒక్క మాటే మీరు మరి వారం అంతా వెళ్ళి స్కూల్కి వెళ్ళారా? ఇంకా ఇంకేం చేస్తారు? డైలీ మీ ప్రోగ్రెస్ ఏంటి? రోజు ఏం చేస్తారు? స్కూల్కి వెళ్తారు, టిఫిన్ చేస్తారు, వస్తారు, మళ్ళీ స్కూల్ నుంచి వస్తారు, ఆడుకుంటారు, ఫోన్ చేస్తారు, పడుకుంటారా? అవునా? పడుకోవా? తెల్లవారు ప్రార్థన చేస్తావా? ఇది ఎంత పెద్ద వాక్యాలు చదవ, పెద్దవి తెలుస్తాయో చెప్పిన ఆ మినిస్టర్లకు తెలిసినట్టు నీకు తగిన జ్ఞానంతో దేవుడు మాట్లాడాలి. దేవుడు మిమ్మల్ని పిలుస్తాడా లేదా? దేవుడికి ఎన్నికారబ్బా చెప్పు చెప్పు. చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఓకే, మీకు నెక్స్ట్ అక్క నేను కొనిస్తాను, అందరికి పెన్నులు కూడా కొనిస్తాను. అందరూ రైట్ చేసి మీరు కనీసం వారం అంతా చదవకపోయినా శనివారం అన్నా సండే స్కూల్కి వచ్చేటప్పుడు చదవాలి. ఓకేనా? అప్పుడన్నా అది చదవాలి. అంత పెద్ద పిల్ల వాక్యం కంఠస్థ వాక్యం చెప్పమంటే యెహోవా నా కాపరి నాకు అది అందరూ చెప్తారు. అవునా? యెహోవా నా కాపరి నాకు లేని కలగదని చిన్నపిల్లలు కూడా చెప్తారా లేదు? అది ఎన్నో కీర్తన? 23. ఆ కీర్తన అంతా వచ్చింది. పోయినసారి నేను చెప్పింది 4 క్యారెక్టర్ అంటే ఏంటి? దేవుడు అంటే తెచ్చుకున్నావా? నీ పేరు రాసుకో, నీ పేరు రాసుకున్నావా? పెన్షన్ నేనేం చదవమని చెప్పాను? సరే, ఏం చదవమని? 14 యూ అండర్లైన్ ఇట్. ఉన్నాయా పెన్నులు? 46 పేజ్ నెంబర్ 3rd చాప్టర్లో 14th verse. ఒక్క మాటతోనే భూమిని, ఆకాశంలో సర్వ సృష్టించాడు. ఎన్ని సృష్టించాడు? 5 రోజులు ఏమేమి సృష్టించాడు? ఐడియా ఉందా? చెప్పు, ఎవరికి ఐడియా ఉంది? ఆదికాండం 1st చాప్టర్. వాక్యమే తెలియదు మీకు, ఊళ్ళో బాటిల్స్ అది కాదు. అవునా చిన్న? మీ అమ్మమ్మ ఎంత ప్రార్థన కొనాలి? అవునా? ఫస్ట్ దినమున ఏం చేశాడు? భూమి ఆకాశం. భూమిని ఆకాశాన్ని. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? భూమి పైన. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఆత్మ ఒంటరిగా నీటి మీద అల్లల్లాడుతుంది. ఏం చేస్తుంది? నీటి మీద అల్లల్లాడుతుంది. అప్పుడు ఒంటరిగా ఎంతకాలం ఉంటాడు దేవుడు? ఎవరైనా ఉండలేం కదా. మనం ఉంటాం ఇంట్లో, అమ్మ నాన్న లేకపోతే కొద్దిసేపు కూడా ఉండలేము కదా. లేకపోతే ఏదో ఫ్రెండో లేకపోతే ఏదో సంథింగ్ కావాలి మనకి, సమాజం కావాలి. అవునా? దేవుడు కూడా అందుకనే మానవుడిని సూచించాడు. ఫస్ట్ డే ఏమన్నాడు? భూమి ఆకాశంలో అది. తర్వాత చదువు అమ్మ. వెలుగును చీకటిని, వెలుగుకి పగలని, చీకటికి రాత్రి అని. దట్ ఈస్ ద ఫస్ట్ డే. అండర్లైన్ చేశాను. దట్ ఈస్ ద ఫస్ట్ డే. అందుకనే పెన్నులు ఇవ్వాలా. దట్ ఈస్ ద ఫస్ట్ డే. అవునా? అందరూ పెన్నులు కానీ పెన్సిళ్ళు కానీ ఉంటే తెచ్చుకోండి నెక్స్ట్ వీక్. ఓకేనా? మొదటి రోజు ఏం చేశాడు? వెలుగును చీకటిని వేరు. దట్ ఈస్ ద ఫస్ట్ డే. అందుకనే ఆయన ఉన్నవాడు అనేవాడు. మాటల్లో చేశాడు. ఏ భూమి నేను చెప్పినట్టు వినమన్నాడు. అవునా? ఏ ఆకాశం ఏంటి? వాట్స్ ద మెటీరియల్ ఆఫ్ స్కై? చెప్పండి. వాట్స్ ద మెటీరియల్ ఆఫ్ స్కై?
వాట్ ఈస్ ద మెటీరియల్ ఆఫ్ స్కై? మేఘాలు. ఇట్స్ వాటర్. ఇక్కడ చదివాం కదా, నీటిని వేరుపరిచాడు. ఈ ఆకాశం ఎక్కడి నుంచి పోయి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఆకాశం అవి ఎక్కడి నుంచి కురుస్తున్నాయి మనకి? వర్షం ఎక్కడి నుంచి కురుస్తుంది? పై నుండి కురుస్తుంది. మరి పై నీళ్ళు ఉన్నాయా? రాళ్ళు రప్పులు ఉన్నాయా? నీళ్ళు. స్కై ఈజ్ వాటర్. వాటర్ అంతే. దేవుడు అక్కడ వెళ్ళి అక్కడ ఉండు అంతే. నేను కురమన్నప్పుడు కురువు. ఇష్టానుసారం కుడితే కుదరదు. జనం మునిగిపోతారు. జనం మునిగిపోయింది ఎవరి దగ్గర? జనాన్ని ముంచేశాడు ఒక ప్రవక్త దగ్గర. ఎవరు చెప్పు చెప్పు. చిన్నప్పటి నుంచి వస్తున్నావు సండే స్కూల్కి. నోవా. వెరీ గుడ్. నోవా అంటే అర్థం ఏంటి? నెమ్మది. వెరీ గుడ్. సెకండ్ డే. సెకండ్ డే. సెకండ్ డేలో తెలుస్తుంది మీకు. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి జలములను ఈ జలములను వేరుపరచిన దాకా దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింద జలములను విశాలం మీద జలములు వేరుపరచగా ఆ ప్రకృతి దేవుడు ఆకాశ విశాలమునకు పేరు పెట్టాడు. అస్తమయును ఉదయం కడుగా రెండవదను. అవునా? చెప్పాడా? మీరు సపరేట్ అవ్వండి. మీరు పైకి వెళ్ళండి.